ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము 35వ వచనాన్ని ధ్యానిద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందును తెలుసుకొందురనెను. ఆమేన్. యేసు క్రీస్తు వారు ఈ విధంగా శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము అన్నప్పుడు మనం ఈ విధంగా జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకునే విధముగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి మీరు ప్రేమించుకున్నట్లే ఇతరుల్ని ప్రేమించండి. మిమ్మల్ని నేనే విధంగా ప్రేమిస్తున్నానో ఆ విధంగా మీరు ప్రేమించినట్లయితే మీరు నా శిష్యులు అవుతారు అని చెప్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారిస్తున్న కొత్త ఆజ్ఞ మరి పాత నిబంధనలో కూడా ఉన్నది. కానీ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మును ప్రేమించినట్టు. అంటే ఆయన ఏ విధంగా ప్రేమించాడు? దివి నుంచి భూమికి దిగివచ్చి తన స్వరక్తం ఇచ్చి తను త్యాగపూరితముగా మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు అని నేను తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీ ప్రేమ ఏ విధంగా ఉన్నది? యేసు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అనేది విషయాన్ని నీవు తెలుసుకుంటున్నావా? మన పాపాల మధ్యలో ఉన్నప్పటికీ మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. పాపముతోనూ శాపముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ పగతోనూ నీవు ఉన్నట్లయితే ఈరోజు యేసు ప్రేమ నీలో ఉన్నదా లేదా అని నీవే పరీక్షించుకోవాలి. ప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే, మన బలహీనతల నుంచే మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి నీవు ఇతరులు బలహీనతలుగా ఉన్నప్పుడు వారిని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, అసహించుకుంటున్నావా, వారితో గర్వముగా మాట్లాడుతున్నావా, నీవు అనుమానముతో మాట్లాడుతున్నావా, అవమానముతో మాట్లాడుతున్నావా? నీవు స్వపరీక్ష చేసుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రేమలో త్యాగం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. త్యాగము లేని ప్రేమ వ్యర్థము అని చెప్తుంది. త్యాగము అనగా నీ ఎదుట ఉన్న వారిలో ఏదైనా తప్పిదం ఉంటే క్షమించే మనస్సు నీకు ఉండాలి. అట్టి ప్రేమ నీలో ఉన్నప్పుడు అది స్వార్థము లేని ప్రేమ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఎలా ఉన్నారంటే, మేము దేవుని ప్రేమిస్తున్నాము అని చెబుతూ ఉన్నారు. కానీ దేవుని ప్రేమ వారిలో ఉన్నదా? వారి స్వపరీక్ష చేసుకోవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా సహోదరి, సంఘములోనైనా సమాజంలోనైనా మరి మనం ఎలా జీవిస్తున్నాము అనేది ఎంతో ముఖ్యమైన ఉద్దేశం. నీ యొక్క జీవితము క్రైస్తవ జీవితముగా ఉన్నదా? క్రీస్తుకు దగ్గరగా ఉన్నదా? మరి క్రీస్తుని నీలో కనబరుస్తున్నావా? క్రీస్తు ప్రేమను తెలియపరుస్తూ ఎదుటివారిలో అట్టి ప్రేమను నింపగలుగుతున్నావా? అంటే మాదిరి చూపించగలుగుతున్నావా? నీలో కోపము లేనప్పుడు వారు నీ ప్రేమను చూచి దైవుని ప్రేమ అని వారు చెప్పగలుగుతారు. నీలో ద్వేషము, అసూయ, పగ, వ్యసనము లేనప్పుడు వారు ఇది నిజమైన దేవుని ప్రేమ అని చెప్పగలుగుతారు. ప్రియ సహోదరుడా సహోదరి, నీలో ఉన్నతమైన చదువు కానీ ఉన్నతమైన అధికారము కానీ నీలో ఉన్న ఎడల నీలో గర్వము ఉండకుండా ఉన్నట్లయితే ఇది నిజమైన దేవుని ప్రేమ అని చెప్తారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎదుటివాడు మారు మనస్సు పొందాలి అంటే నీలో నిజమైన ప్రేమను కనపరచాలి. నీలో నిజమైన విశ్వాసాన్ని కనపరచాలి. నీలో నిజమైన తగ్గింపును కనపరచాలి. ఇవి కనపరిచినప్పుడు వారంటారు, నీవందరితో సమాధానంగా ఉన్న విధానాన్ని చూసి మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అన్నప్పుడు, నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను కాబట్టి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి, నేను అట్టి ప్రేమను ధరించుకున్నాను కాబట్టి అందరినీ ప్రేమించగలుగుతున్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మరి నీ ప్రార్థనలు, నీ ప్రయాస, నీ యొక్క ఉపవాసము ఏమై ఉన్నది? మరి అట్టి ఉపవాసము నీవు చేస్తూ ఉండగా నీవు క్షమించేవాడిగా ఉన్నావా? ప్రేమించేవాడిగా ఉన్నావా? జ్ఞానము కలిగి మాట్లాడేవాడిగా నీవు ఉన్నావా? ఒకసారి నీవే స్వపరీక్ష చేసుకోవాలి. ప్రియ సహోదరుడా సహోదరి, నేను నిజముగా
దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను అంటే నీవు ఇతరుల్ని ప్రేమించేవాడిగా, గౌరవించేవాడిగా ఉంటావు అన్న సంగతి మరవకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితంలో పెరగవలసింది ప్రేమ, మన జీవితంలో ఉండవలసింది తగ్గింపు. ఈ రెండు నీలో ఇమిడి ఉన్నట్లయితే తప్పకుండా నీవు ఐశ్వర్యవంతుడివి, ధనవంతుడివి, ఆస్తిపరుడివి అవుతావన్న సంగతి మరిచిపోవద్దు. అట్టి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి. ఈ లోకములో ఉన్న సంపదల కన్నా నీలో ఉన్న ప్రేమ గొప్పది కాబట్టి ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు బహుగా ఆశీర్వదించబడిన వాడివని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము ద్వారా ఈరోజు నా జీవితములు ఎలా ఉన్నావో మనల్ని పరిశీలించుకున్నట్టుకు మనం ముఖం ముందు అద్దము పెట్టుకున్నట్టుగా ఉన్నది. ఇదిగో ఈ అద్దములో నీవు చూచినప్పుడు నీ ప్రేమలో నిజమున్నదా? నీవు సహనము కలిగి ఉన్నావా? నీలో కోపము, ద్వేషము, అసూయ, పగ లేకుండా ఉన్నాయా అనేది నీవు స్వపరీక్ష చేసుకొని యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన్ని ప్రేమించే, ఆయన జనులను ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విధంగా కూడా మనం ప్రేమించేవారిగా ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, సర్వమానవాళి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రేమ లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. గర్వముతోనూ, అసూయతోనూ, పగతోనూ ఉన్నవారు ఉన్నారు. ప్రభువా, వీరందరికీ వాక్యము ద్వారా విడుదల కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అవును, దేవుని ప్రేమ కనపరిచినప్పుడు నీవు దేవుని వలె ఉంటావు కదా, అట్టి తేజస్సు కలిగి ఉంటావు కదా. అట్టి తేజస్సు నాలో లేనిది ఏమిటి? మరి అట్టి తేజస్సు నాలో లేదేమో అని ప్రశ్నించుకొని వారు పరిశీలన చేసుకొని ఈ వాక్యము ద్వారా కడగబడి ప్రభువా, నీ నామమునకు మహిమ తెచ్చేవారిగా ఉండులాగు సహాయము దయచేయమని ప్రభువా, మీ వాక్యము ద్వారా నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞ ద్వారా మరి లోబడి జీవించే మనస్సుని ప్రతి మానవునికి దయచేయమని, నేను మిమ్మును ప్రేమించినట్టే అని మీరు ఒక మాట చెప్పారు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి త్యాగముగా మీ ప్రాణమును మా కొరకు పెట్టి ఉన్నారయ్యా. మీరు సిలువలో బలియాగమై ఉన్నారయ్యా. అవును ప్రభువా, ఆ యొక్క వాక్యాన్ని గ్రహించిన ప్రజలందరూ కూడా మేము కూడా ఎదుటివారిని, ఇరుగువారిని, పొరుగువారిని, పక్కవారిని, మా కుటుంబ సభ్యులను ప్రేమించేవారిగా ఉండాలని, జ్ఞానము పొందుకున్న క్రైస్తవుడిగా జీవించాలని, అవును క్రైస్తవుడు మాదిరి చూపించాలని, అట్టి మాదిరి వల్లనే నిజదేవుణ్ణి అందరూ అంగీకరిస్తారని తెలుసుకొనులాగున ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.